తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు కొత్త కార్డులను అందించేందుకు పౌర సరఫరాల శాఖ అన్ని ప్రక్రియలను దాదాపు పూర్తి చేసింది. క్యూఆర్ కోడ్ సాంకేతికతతో రూపొందించిన ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ ఇప్పటికే పూర్తయిందని, ఇప్పటికే ఆయా జిల్లాలకు కార్డులను పంపిణీ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం ఈ కొత్త కార్డులు సిద్ధం కాగా మరో 2-3 రోజుల్లో పంపిణీ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆగస్టు నెలలో 3 నెలల రేషన్ ను ఒకేసారి పంపిణీ చేయనున్న నేపథ్యంలో అందుకు ముందుగానే లబ్ధిదారుల చేతికి కొత్త కార్డులు అందించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అయితే కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి తుది తేదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేయాల్సి ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సీఎం ఆమోదం లభించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. క్యూఆర్ కోడ్తో కూడిన ఈ స్మార్ట్ కార్డుల ద్వారా లబ్ధిదారుల వివరాలను సులభంగా ధృవీకరించడంతో పాటు రేషన్ పంపిణీలో పారదర్శకత, వేగం మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో అర్హులైన కుటుంబాలకు రేషన్ సేవలు మరింత సులభంగా, సమర్థవంతంగా అందే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గ్రేటర్ నగరంలో ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల చేతుల మీదుగా లబ్ధిదారులకు కొత్త కార్డులు అందజేసేలా పౌర సరఫరాల శాఖ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు సైజులో ఉంటాయి. ఫోటోపై కార్డు యజమాని పేరు, చిరునామాలు ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను కార్డుపై ముద్రించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కొత్త రేషన్ కార్డులు ఇలా స్మార్ట్ కార్డు రూపంలో అందించనున్నారు. కార్డుపై క్యూఆర్ కోడ్ ప్రింటింగ్ చేసి ఉంటుంది. ఈ కార్డును ఒక్కసారి స్కాన్ చేస్తే రేషన్ లబ్ధిదారులైన కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇప్పటి వరకు బియ్యం, చక్కెర, గోధుమలు వంటి రేషన్ వస్తువుల్ని తీసుకున్న పూర్తి వివరాలు కనిపిస్తాయి. పౌర సరఫరాల శాఖకు అందించే కొత్త స్మార్ట్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉండడంతో నకిలీ కార్డుల జారీకి అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్ కార్డులను పీవీసీ మెటీరియల్ తో తయారు చేస్తారు. ఇది సాధారణ కాగితపు లేదా లామినేషన్ కార్డుల కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. కార్డులోని వివరాలను అధికారులు సులభంగా ధృవీకరించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేయడానికి ఈ స్మార్ట్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో వివరాలు తప్పుగా నమోదు కావడంతో కొంతమంది లబ్ధిదారులకు రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. స్మార్ట్ కార్డులతో ఇలాంటి పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. ఒకే కుటుంబానికి ఒకే కార్డు ఉండడంతో పాటు తప్పుడు వివరాలతో ప్రయోజనం పొందే అవకాశం ఉండదు. క్యూఆర్ కోడ్ ఆధారంగా ధృవీకరణ సులువు కావడంతో పాటు రేషన్ పంపిణీలో పారదర్శకత ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్మార్ట్ రేషన్ కార్డు కేవలం సన్న బియ్యం పంపిణీకే కాకుండా భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ వివరాల ధృవీకరణ, ప్రభుత్వ సేవల వినియోగం, లబ్ధిదారుల గుర్తింపు వంటి అవసరాలకు ఈ కార్డులు ఉపయోగపడేలా ప్రభుత్వం రూపొందించింది. దీంతో ఒకే కార్డు ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందవచ్చు. లబ్ధిదారుడు దుకాణానికి వెళ్లి డీలర్కు కార్డు ఇస్తే తన వద్ద ఉన్న ఈ-పాస్ యంత్రంతో స్కాన్ చేస్తారు. అందులో లబ్ధిదారుల వివరాలతో పాటు ఇప్పటి వరకు తీసుకోవాల్సిన రేషన్ సరుకుల వివరాలు ఉంటాయి. కార్డు ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత మరింత పెరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.